కొంతమంది అయితే వాడికి ఒక ప్లాట్ఫామ్ దొరకదు, కానీ ఈరోజు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు కనీసం ఒక పార్టీ ముందుకొచ్చి, తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చి ఈరోజు మనం ఒక నిజంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకోవాలి. ఏమో ఇక్కడ కూర్చున్న మీ తాలూకా ఇంట్లో మీ భార్యో మీ పిల్లలో ఎవరో ఒకరు చట్టసభల్లో ఉంటారేమో ఎవరికి తెలుసు, అవకాశం వస్తుందేమో ఎవరికి తెలుసు. నేను అనుకున్నానా టీచర్గా ఉన్న నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా మీ అందరి ముందు ఇలా మాట్లాడతానని? ఆ రోజు బై గాడ్స్ గ్రేస్, చంద్రబాబు నాయుడు గారి దయ, పాయకరపేట నియోజకవర్గ ప్రజల తాలూకా ఆశీర్వాదం. అట్ ద సేమ్ టైం ఎవరు తెల్లరాత ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు ఇంతమంది మహిళా రిజర్వేషన్ విషయంలో 33% రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎవరైనా రావచ్చు ఆ టైంలో. నిజంగా ఒకటి చెప్పాలంటే ఇది ఒక సామాజిక విప్లవం కింద భావించాలి. పర్టికులర్గా ఇది ఒక సామాజిక విప్లవం. చాలామంది ఏమనుకుంటారంటే మహానాడు అనేది రాజకీయ సభ అనుకుంటారు. ఎస్, కాదు. మహానాడు అనేది ఒక ఎమోషన్, లిటరల్లీ ఒక ఎమోషన్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మహానాడు సుమారుగా మనం పార్టీ పుట్టినప్పటి నుంచి మహానాడు చేసుకుంటూనే ఉన్నాం. ఏ మహానాడులోనైనా మంచి ఎండల్లో వచ్చింది. రోహిణీ కార్తె లాంటి ఎండల్లో వచ్చిందండి. రోహిణీ కార్తె అంటేనే బండలు బద్దలైపోతాయి అంటాం ఎండలకి. అలాంటి ఎండల్లోని కూడా కార్యకర్త అన్నవాడు చాలా ఎమోషన్గా నా పండగకు వచ్చాను అని, నా జాతరకు వచ్చాను అని 2 రోజులు 3 రోజులు కూడా వెయిట్ చేస్తుంటాడు. అటువంటి మహానాడు వేదిక మీద మేము ఏదో కల్లబుల్లి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పడానికే, ఏ ప్లాట్ఫామ్ మీద మేము దీన్ని అనౌన్స్ చేసామని చెప్పడానికే ఆ ప్రాధాన్యత చెప్పాను ఇక్కడ మీకు. కాబట్టి మేము అంత సెంటిమెంట్గా భావించే మహానాడు సభ మీద గౌరవ నారా లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకొని ఈ 33% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్పడం యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్గా, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షుల హోదాలో ఆయన దానికి ఆమోదం తెలపడం కూడా ఇది నిజంగా చెప్పాలంటే ఒక సామాజిక విప్లవం కింద భావించవచ్చు. ఎట్ ద సేమ్ టైం రేపొద్దున రాష్ట్ర అభివృద్ధిలో ఇది ఒక బ్లూ ప్రింట్ కింద కూడా మేము మార్చుకోవచ్చు. నిజంగా ఒక బ్లూ ప్రింట్ అనుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇంతకుముందు గవర్నమెంట్లు ఉన్నాయి అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది గురించి మాట్లాడడం వేస్ట్ అనుకుంటాను, కానీ తప్పట్లేదు, మాట్లాడాలి. లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్లో, గొడ్డలిపాటి గవర్నమెంట్లో మీ అందరూ చూశారు. అమరావతి రాజధానిగా రావాలి అంటే రోడ్ల మీదకి తీసుకొచ్చి బూటికాలతో తన్నించుకున్న పరిస్థితుల నుంచి ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు చట్టసభల్లోని వాళ్ళని భాగస్వాములను చేస్తాం. ఆ రోజు బూటికాలతో తన్నిస్తే ఈరోజు మేము చట్టసభల్లో భాగస్వాములు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. ఈరోజు ఎస్పెషల్లీ అలాంటిదే కాదు, చాలామంది మీద సోషల్ మీడియాలో పడుతున్న చాలా పోస్టులు. నిజంగా ఎందుకు సామాజిక విప్లవం అన్నానంటేనండి, మా హక్కుల గురించి మేమే పోరాటం చేసుకోవాలి. అదే గౌరవ ఎన్టీ రామారావు గారు చెప్పిన సూత్రం, గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న సూత్రం కూడా. మా గౌరవం గురించి మేమే కాపాడుకోవాలి. ఈరోజు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడినా కూడా ఈరోజు చట్టసభల్లో బయటకు వచ్చి ఈరోజు చాలామంది మహిళా ప్రాధాన్యత పెరిగిన తర్వాత మా గౌరవం కూడా మేము పెంచుకునేదానికి ఒక అవకాశం కింద కూడా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఎస్పెషల్లీ నారా లోకేష్ గారికి, గౌరవ మంత్రివర్యులు నా సోదరులు నారా లోకేష్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మహానాడు లాంటి ఒక పెద్ద సెంటిమెంటు, భావోద్వేగం కలిగిన మహానాడులో ఒక మహిళా రిజర్వేషన్స్ గురించి పైన చట్టబద్ధత అయినా కాకపోయినా పార్టీ వ్యవహారంలో మేము ఇచ్చే చట్టసభలో సీట్లో 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా గౌరవ నారా లోకేష్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ.